హే రావణ్, హే రావణ్, ఏమైంది రావణ్? రేయ్ రావణ్, 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 రాజుగారు, రాజుగారు త్వరగా రండి. రావణ్ నోట్లోంచి నురుగులు వస్తున్నాయి. అయ్యో చూడండి రావణ్. హలో, చెప్పండి మాధవ్ గారు. సార్, రావణ్ ఉన్నట్టుండి పడిపోయాడు సార్. వాట్? అసలు తనకి ఏమైంది? ఏమైందో ఏంటో తెలియదు సార్. చాలా సీరియస్గా ఉన్నాడు సార్. నోట్లోంచి నురుగులు కూడా వస్తున్నాయి. సరే సరే, వెంటనే అతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను అక్కడికి వచ్చేస్తాను. అలాగే సార్. ఏమైందన్నా? స్టేషన్లో చిన్న ప్రాబ్లం అమ్మా, నేను అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు గుడికి వెళ్ళమ్మా. అదేంటన్నా, నువ్వు రాకపోతే ఎలా? అక్కడ ఝాన్సీ ఒక్కతే అన్ని పనులు చూసుకోవాలంటే ఇబ్బంది పడుతుంది కదా. నేను ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకొని గుడికి వచ్చేస్తానమ్మా. ముందు నువ్వు వెళ్ళమ్మా. సరేనన్నా, వెళ్ళమ్మా. నువ్వు త్వరగా వచ్చేసేయ్. నేను వచ్చేస్తాను, వెళ్ళు. జాగ్రత్త. రండి త్వరగా. పదండి. రాణి, రెడీ అయ్యావా? వావ్, బ్యూటిఫుల్ అక్క. థ్యాంక్ యూ. రాణి, నిజంగా యు ఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. మేము కూడా అదే చెప్పాం, కానీ మా మాట నమ్మట్లేదు. పెళ్లి కొడుకు రాణిని ఇప్పుడు చూస్తే ఫ్లాట్ అయిపోతాడు.
రాణి, ఈ పూల చెడు ఏంటి ఇలా పెట్టారు? కూర్చో రాణి. బుగ్గ చుక్క ఇక్కడ పెడదామా లేక అక్కడికి వెళ్ళాక పెడదామా? లేదు, అది కూడా ఇక్కడే పెట్టేద్దాం. లేదంటే అందరి కళ్ళు పడి దిష్టి తగులుతుంది. ఆ బాసికం ఇలా ఇవ్వండి. రాణి, ఏంటా కన్నీళ్ళు? ఏం లేదక్క, చెప్పు, ఏమైంది? నువ్వు నా మీద తీసుకున్న శ్రద్ధ చూస్తూ ఉంటే నాకు ఏడుపొస్తుందక్క. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఆ దేవుడు ఈ జన్మకి నిన్ను నాకు అక్కలా పంపించాడు. రాణి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? లేదక్క, నేను నిజంగా చాలా అదృష్టవంతురాల్ని. నువ్వు నా లైఫ్లో లేకపోతే అసలు నేనెలా ఉండేదాన్నో లేదో కూడా ఊహించుకోలేకపోతున్నాను. రాణి, ఊరుకో. ఏంటా మాటలు? హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నువ్వు హ్యాపీగా ఉండు. సరే, తొందరగా రెడీ చేయండి, టైం అవుతుంది. అక్కడికి వెళ్ళాలి కదా. నేను సామాన్లన్నీ కార్లో పెట్టిచ్చేస్తాను. పిన్ని, మేము కూడా వస్తాం. సరే, పదండి. బాబు, ఇవి కాస్త లోపల పెట్టు. తాతయ్య, అవన్నీ మీకెందుకు? నేను చూసుకుంటాను కదా. అయ్యో, నువ్వు మాత్రం ఎన్నని చేస్తావమ్మా? పర్లే తాతయ్య, ఏం కాదు. రోజు చేసేదేం కాదు కదా. ఈరోజు ఒక్కరోజే కదా. పిల్లలు, పదండి. పదా, వెళ్ళండి. ఎక్కాలి. స్వీటీ, ఈ పళ్ళని నువ్వు జాగ్రత్తగా పట్టుకో. నేను వెళ్ళి రాణి అక్కని తీసుకొస్తాను, సరేనా? పదరాణి. మీరందరూ ఎలా వస్తారు? మేము ఆటోలో వస్తాం. తొందరగా వచ్చేయండి, లేట్ చేయకండి. రా వంశీ, నువ్వు వెళ్ళి తాత పక్కన కూర్చో రాణి.
శ్రీధర్ అమ్మేదిరా? ఏమో నాకేం తెలుసు నాన్న. అమ్మా లేట్ అవుతుంది, త్వరగా రా అమ్మా. వస్తున్నాన్రా త్వరగా రా అమ్మా. వస్తున్నాన్రా, ఎందుకంత కంగారు పెడతావు? అది కాదమ్మా, ఆల్రెడీ రాని వాళ్ళు గుడికెళ్ళి ఉండొచ్చు. మనం ఇంకా ఇక్కడే ఉంటే ఎలా చెప్పు? త్వరగా రా అమ్మా. వస్తున్నాన్రా, అయిపోయింది. నమస్తే అన్న. నమస్తే. జాగ్రత్త, నువ్వు పోలీసుడివని వాడు నమ్మాలి. వాడికి ఏ అనుమానం రాకుండా డీల్ చేయి. ఓకే అన్న. సరే వెళ్ళు. శ్రీధర్ గారు ఒక్క నిమిషం. మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. ఒక్క నిమిషం పక్కొస్తారా? ఏంటండి? సార్, మీ మీద అటాక్ చేసిన ఆ కిల్లర్ దొరికాడు. ఇప్పుడు కస్టడీలోనే ఉన్నాడు. అవునా? అవును సార్. ఈ విషయం మీదే గౌతమ్ సార్ మిమ్మల్ని అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మన్నాడు సార్. అదేంటి సార్, ఈరోజు నా పెళ్ళి. గౌతమ్ సరే కదా పనులన్నీ చూసుకుంటున్నారు. ఆయన ఇప్పుడు నన్ను స్టేషన్కి రమ్మనడం ఏంటి? సార్, అంటే ఇది చాలా సీరియస్ కేసు కదా. ముందు మిమ్మల్ని ఎంక్వైరీ చేసి వెంటనే గౌతమ్ సారే మిమ్మల్ని గుడికి తీసుకెళ్తానన్నారు సార్. స్టేషన్లో మీకోసం గౌతమ్ సార్ వెయిట్ చేస్తున్నారు. మీరు త్వరగా వస్తే త్వరగా పెళ్లి మంటపానికి వెళ్ళొచ్చు. సార్, ఈ విషయం మీ అమ్మా నాన్నలకు చెప్పకండి సార్. అనవసరంగా వాళ్ళు కంగారు పడిపోతారు. వాళ్ళని గుడికి పంపించి మీరు నాతో రండి సార్. గౌతమ్ సార్ పంపించారంటే చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది. సరే ఉండండి, వస్తాను. ఏంట్రా? ఏమైంది? ఏం లేదు నాన్న, చిన్న పని పడింది. మీరు గుడికెళ్ళండి, నేను తర్వాత వస్తాను. కాసేపట్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు పని అంటావేంట్రా? ఏదైనా సరే తర్వాత చూసుకుందు గాని ముందు కారెక్కు, మనం వెళదాం. అది కాదమ్మా, చాలా అర్జెంట్ పని, ఇప్పుడే వెళ్ళాలి. మీరేం కంగారు పడకండి. మీరు గుడికెళ్ళేసరికి నేను అక్కడ ఉంటాను, సరేనా? మీరు బయలుదేరండి. నువ్వు పద, వాడొస్తాడులే. డ్రైవర్ జాగ్రత్తగా తీసుకెళ్ళు. సార్ పదండి, మనం వెళ్దాం. సార్ ఎక్కండి సార్. రాజుగారు, సార్ ఏంటి పరిస్థితి? సార్ ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్. కండిషన్ క్రిటికల్గా ఉందంటున్నారు సార్. చూడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఓకే డాక్టర్. కంటిన్యూ మానిటరింగ్ చేస్తూ ఉండు. ఓకే డాక్టర్. ఏదైనా అవసరం అయితే నాకు ఇన్ఫార్మ్ చేయి, ఓకేనా? ఓకే డాక్టర్. డాక్టర్, తనకి ఎలా ఉంది? ట్రీట్మెంట్ అయితే చేసాం, ఇంకా స్పృహలోకి అయితే రాలేదు. స్పృహలోకి వస్తే గానీ ఏ విషయం చెప్పలేము. తనకైతే సీరియస్గానే ఉంది. అలా అనొద్దు డాక్టర్. తను ఎలాగైనా స్పృహలోకి రావాలి, తను కోలుకోవాలి. తనొక కేసులో ఐ విట్నెస్. తను చెప్పే సాక్ష్యం మీదే తీర్పు ఆధారపడి ఉంటుంది. కొంచెం చూడండి సార్. సిచ్యువేషన్ అర్థం చేసుకోగలను, కానీ నా చేతుల్లో ఏమీ లేదు. విల్ ట్రై అవర్ బెస్ట్.
సార్ తను స్పృహలోకి వచ్చాడు సార్. అవునా? సార్ తనతో మాట్లాడొచ్చా? ఓకే సార్, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏమైంది రావణ్? పాయిజన్ ఎందుకు తీసుకోవాలనుకున్నావు? అది నీ దగ్గరికి ఎలా వచ్చింది? సార్, నేను ఇంతకాలం ఆ టామ్ కోసం చాలా కష్టపడ్డాను. ప్రాణాలకు తెగించి వాడి కోసం ఎన్నో పనులు చేశాను. కాని వాడు ఈరోజు నన్ను చంపడానికి ట్రై చేశాడు. ఏమంటున్నావు రావణ్? నువ్వు పోలీస్ స్టేషన్లో ఉన్నావు కదా, వాడు నిన్ను చంపడానికి ట్రై చేయడం ఏంటి? వాడి మనిషి ఈరోజు స్టేషన్కొచ్చి నన్ను కలిశాడు సార్. భయపడకన్నా, నన్ను టామ్ సార్ పంపించారు. అతన్ని నేను నమ్మాను, అందుకే ఈ విధంగా జరిగింది. ఓ మై గాడ్. సార్, మీకు ఇంకో విషయం చెప్పాలి సార్. ఏంటి? ఆ టామ్ నాకు అప్పచెప్పిన పని మీకు చెప్పలేదు సార్. ఏంటా పని? ఇప్పుడు అసలు వాడి ప్లాన్ ఏంటంటే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎలా చేస్తావో అది నీ ఇష్టం. నన్నిలా చేసిన ఆ ఝాన్సీ కానీ రాణి కానీ ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండకూడదు. సార్, రాణికి పెళ్ళైన తర్వాత పెళ్లి కొడుకుని చంపి రాణిని బాధ పెట్టాలనుకుంటున్నాడు సార్. నాకు తెలిసి ఈ విషయం మీతో చెప్తానని వాడు నన్ను చంపాలని చూసినట్లున్నాడు. సార్, ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు సార్. ప్లీజ్ సార్, బయట వెయిట్ చేయండి. నన్ను ఎలాగైనా కాపాడండి సార్. ప్లీజ్ సార్, నన్ను కాపాడండి. ఎలా ఉన్నాడు సార్? బానే ఉన్నాడు. ఏంటి సార్ ఇక్కడ ఆపారు? దిగండి, మీకే తెలుస్తుంది. ఎవరు మీరు? ఏరా, పెళ్లికి రెడీ అయ్యావా? నీ పెళ్లి నేను చేస్తాను కదా. ఏం మాట్లాడుతున్నావు? నీకింకా అర్థం కాలేదా? నిన్ను కిడ్నాప్ చేశావురా. రేయ్, పట్టుకోరా. రేయ్, వదలండి. ముందు వీడిని వ్యాన్ ఎక్కించండి రా.
పద వెళ్దాం, పదండి రా. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీరు అప్పుడే వచ్చేసారా? ఏంటమ్మా ఇంత ఆలస్యం? పెళ్ళిళ్ళు పేరంటాలంటేనే ఆలస్యం అవుతుంది కదా పంతులు గారు. మీరు ఎంతసేపటికి రావట్లేదని ఇదిగో భేషుగ్గా ఈ పీటలకే పెళ్లి జరిపించేశాను. ఇప్పుడు వచ్చేసాం కదా పంతులు గారు, ఇక మా రాణి పెళ్లి జరిపించండి. అబ్బాయి వాళ్ళు కూడా ఇంకా రాలేదు. ఓసారి ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చారో కనుక్కోండి. అలాగేనండి. అదిగో వచ్చేసారమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. శ్రీధర్ ఏడి? వస్తున్నాడు, దగ్గరలోకి వచ్చుంటాడు. అదేంటి మీతో రాలేదా? రాలేదండి. కరెక్ట్గా మేం బయలుదేరే టైంకి అర్జెంట్ పనుందని బయటకు వెళ్ళాడు. పెళ్లి పెట్టుకుని బయటికి వెళ్ళడం ఏంటి? ఏదైనా ఉంటే పెళ్లి తర్వాత చూసుకోవచ్చు కదా. మేము అదే చెప్పాం మేడం, కానీ వాడు వినలేదు. కానిస్టేబుల్ ఒక అతను వచ్చి వాడితో ఏదో మాట్లాడాడు. అక్క, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు రాణి. అక్క, నువ్వు నాకు మాటిచ్చావు గౌతమ్ గారికి లవ్ ప్రపోజ్ చేస్తానని. ఆ మాట తప్పనని కూడా చెప్పావు. అంటే ఇప్పుడు గౌతమ్ గారు రాగానే ప్రపోజ్ చేయబోతున్నావు కదా? అబ్బా రాణి, నాకు తెలుస్తుందిలే. ఆ టెన్షన్ నీ ఫేస్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.